మనం ఫస్ట్ అవర్స్లో వీడియో చేసుకున్నటువంటప్పుడు చెప్పుకున్నాం. ఆంధ్రాలో విపరీతమైనటువంటి బారులు తీరున్నారు, తెలంగాణలో కాస్త పర్సంటేజ్ తక్కువ ఉంది, అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఊపు పార్లమెంట్ ఎన్నికలకు కనిపించట్లేదు. కానీ ఆ తర్వాత చూస్తే గంటకి గ్రామీణ ప్రాంత ఓటర్ రోడ్డెక్కారు. టోటల్గా చూస్తే పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరారు. 8 తర్వాత చూస్తే మామూలుగా 7 గంటల నుంచి పోలింగ్ కదా, 8 గంటల తర్వాత చూస్తే బారులు తీరారు. అందుకనే మధ్యాహ్నం 1 గంటకల్లా 40% పోలింగ్ నమోదైంది. ఒక్క హైదరాబాద్ లాంటి చోట్ల, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హైదరాబాద్ లాంటి చోట్ల పోలింగ్ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే, హైదరాబాద్ అయినా మల్కాజ్గిరి అయినా సికింద్రాబాద్ అయినా వీటిట్లలో ఒకటే రీజన్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఓట్లు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఆంధ్రాలో ఓట్లున్నాయి. అట్లాగే అదే తెలంగాణలో పల్లె ప్రాంతాల్లో కూడా ఓట్లున్నాయి. వాళ్ళు తమ ఊళ్ళకి వెళ్ళి ఓట్లు వేయాలనుకోవడం వల్ల ఇక్కడ ఓట్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఇక్కడ వేయకపోవడం వలన అది తక్కువ పర్సంటేజ్కి కనబడుతుంది. బట్ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళందరూ ఓట్లు వేశారు, మ్యాక్సిమం దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని అంచనా వేయడంలోనే ఎప్పటికప్పుడు మీడియా పొరపాటు పడుతుంది. ఓవరాల్గా చూస్తే ఓటింగ్ అయితే తెలంగాణలో కసిగానే వేశారు. అది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకి అంత కసిగానే ఓటు వేయడం అంటే సంథింగ్ ఎవరికో లబ్ధన్నా చేకూరాలి, ఎవరికో మూడు ఉండాలి. అది ఏంటి అన్నది తేలాలి.